మన శరీరంలో నిరంతరం తయారయ్యే వ్యర్థాలను, విష పదార్థాలను వడకట్టి బయటకు పంపే ఒక అద్భుతమైన ఫిల్ట్రేషన్ ప్లాంట్ మన కిడ్నీలు. ఎప్పుడైతే కిడ్నీ కణాలు బలహీనపడతాయో లేదా కిడ్నీ క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయో అప్పుడు రక్తాన్ని శుద్ధి చేయడం కిడ్నీలకు ఒక పెద్ద భారంగా మారుతుంది. చాలా మంది శరీరం వీక్ అవుతోందని విపరీతమైన ప్రోటీన్స్, హెవీ ఫుడ్స్ ఇస్తుంటారు. కానీ ఇది కిడ్నీలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. మరి కిడ్నీలకు అస్సలు లోడ్ పడకుండా రక్తాన్ని, మూత్రాశయాన్ని సహజంగా శుద్ధి చేసే ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలో, ఏవి అస్సలు తీసుకోకూడదో ఈ రోజు చాలా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. మొదటి రకం ఆహారాలు చలవ చేసే కూరగాయలు. కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు పొట్లకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ, కీరా లాంటి కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటిని మూత్రల ఆహారాలు అంటారు. అంటే ఇవి కిడ్నీలపై ఎటువంటి ఒత్తిడిని కలిగించకుండా శరీరంలోని విష రసాయనాలను, వ్యర్థాలను మూత్రం ద్వారా ఈజీగా బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇవి కిడ్నీలలో ఉండే మంటను తగ్గించడానికి కూడా దోహదం చేస్తాయి. రెండవ రకం ఆహారాలు కిడ్నీలను క్లీన్ చేసే ధాన్యాలు. ముఖ్యంగా బార్లీ గింజల జావా లేదా బార్లీ నీళ్లు కిడ్నీ రోగులకు ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. బార్లీ నీళ్లు మూత్రాశయాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన యూరియా, క్రియాటినిన్ లాంటి వ్యర్థాలను సులభంగా బయటకు పంపడానికి దోహదం చేస్తాయి. అలాగే పాత ఎర్ర బియ్యం గంజి కూడా కిడ్నీ కణాలకు అవసరమైన తేలికపాటి శక్తిని అందించడానికి సహాయపడుతుంది. మూడవ రకం ఆహారాలు రక్షణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్ పండ్లు. బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, యాపిల్ లాంటి పండ్లు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో ఉండే ప్రత్యేక రసాయనాలు మూత్రనాళాలలో బ్యాక్టీరియా చేరకుండా అడ్డుకుంటాయి. ఇవి కిడ్నీ కణాలు మరింత డ్యామేజ్ కాకుండా రక్షించడానికి సహాయపడతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక కిడ్నీ క్యాన్సర్ బాధితులు అస్సలు తీసుకోకూడదనే ఆహారాల విషయానికొస్తే సోడియం అంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను పూర్తిగా నివారించాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్, ఊరగాయ పచ్చళ్లు, అప్పడాలు అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే బీపీ పెరిగి కిడ్నీలలో ఉండే సన్నటి రక్తనాళాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే కిడ్నీలు వీక్ గా ఉన్నప్పుడు పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే అరటి పండ్లు, ఆలుగడ్డలు, టమోటాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే బలహీనపడిన కిడ్నీలు వీటిని వడకట్టలేవు. ఇది గుండెపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. చికెన్, మటన్ లాంటి హెవీ ప్రోటీన్స్ ని కూడా దూరం పెట్టాలి. ఇవి కిడ్నీలపై విపరీతమైన లోడ్ ని పెంచుతాయి. చివరగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీల ఆరోగ్యం అనేది శరీరంలోని క్రియాటినిన్, యూరియా స్థాయిలు అలాగే మూత్ర విసర్జన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి పేషెంట్ శారీరక స్థితి పూర్తిగా ప్రత్యేకమైనది. ఒకరికి సరిపోయే డైట్ ప్లాన్ మరొకరికి అస్సలు సెట్ కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పిన ఆహార నియమాలను ఫాలో అయ్యే ముందు మీ నెఫ్రాలజిస్ట్, ఆంకాలజిస్ట్ లేదా అనుభవజ్ఞులైన ఆయుర్వేద కిడ్నీ నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. మీ రిపోర్ట్స్ ను బట్టి వారు సూచించే వ్యక్తిగత ఆహార ప్రణాళికను పాటించడం ఎంతో అవసరం. మన ఆహారాన్ని సరిచేసుకుందాం, కిడ్నీలను రక్షించుకుందాం. థ్యాంక్ యూ.